advanced writing and accuracy course session. This is a examination that we are facing. It's not a simple academic examination. It's a highest competitive examinations like Union Public Service Commission, APPSC or Telangana Public Service Commission, TGPSC. This is the highest competitive examination that we are going to face. Not a simple academic examination that we have faced so far. We have faced a number of examinations like at 10th class level, at intermediate level, at degree level or BTech level. We faced so many examinations for where we faced examination for the sake of only distinction or passing of that examination. But as far as this Union Public Service Commission, Telangana Public Service Commission or APPSC, where we are going to write this examination not for the certificates, only to get the country's highest posts like IAS, IPS, RDO, CTO, etc., etc. That's why this examination demands various skills, like a topmost skills from the candidate. That's why in this examination, while we are facing this examination, first we have to adopt such skills. Okay, Telangana Public Service Commission kani, APPSC kani, UPSC, these are ఈ ఎగ్జామినేషన్స్ ఏంటంటే ఇప్పటి వరకే మనం ఫేస్ చేసిన ఈ డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ లాంటి అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కాదండి. అక్కడ మనం అకాడమిక్ ఎగ్జామ్ 10th, ఇంటర్, డిగ్రీలో మనకి ఎందుకు రాసిన ఎగ్జామినేషన్స్ అంటే ఓన్లీ డిస్టింక్షన్లో పాస్ అయ్యి లేకపోతే 60%, 75%, 80% లేకపోతే గ్రేడ్లో ఏదైతే అయితే మంచిగా పాస్ అయిపోయి సర్టిఫికేట్లు సంపాదించాలి. ఈ 10th క్లాసులో, ఇంటర్మీడియట్లో, ఈ డిగ్రీ లెవెల్లో ఆర్ బీటెక్ లెవెల్లో మనం ఎంతమంది ఎగ్జామ్ రాసినా అందులో పాస్ అయిపోతారు. కానీ వేరేజ్ మనకి ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, యూపీఎస్సి లేదా టీజీపీఎస్సి లేదా ఏపీపీఎస్సి, ఈ ఎగ్జామినేషన్లో మనం ఏంటంటే ఎంతమంది రాస్తే అంతమంది పాస్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ 500 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, 500 మందే పాస్ అవుతారు. కానీ ఇక్కడ ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ప్రిలిమ్స్ లెవెల్లో, మెయిన్స్ లెవెల్లో, తర్వాత ఇంటర్వ్యూ లెవెల్లో ఫిల్టర్ చేసేసి కేవలం ఫైనల్గా 500 మందే ఉంటారు. అదే డిగ్రీలో ఎంతమంది రాస్తే అంతమంది పాస్ అయిపోతారు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ ఏంటంటే సర్టెన్ స్కిల్స్ డిమాండ్ చేస్తాయి స్టూడెంట్ నుంచి. చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఏ మాత్రం కూడా అశ్రద్ధ ఉన్నా వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు. ఆ ఫిల్టరింగ్ ప్రాసెస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లెవెల్లో వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు అన్నమాట. కాబట్టి ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ముందుగా మనకి స్కిల్స్ ఉండాలండి. అవి అత్యున్నతమైన స్కిల్స్ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ స్కిల్స్ అడాప్ట్ చేస్తేనే అసలు ఆ స్కిల్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ మస్ట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ దట్ వీ హ్యావ్ టు అక్వైర్ టు గెట్ ది పోస్ట్ ఇన్ సచ్ ఎన్ ఎగ్జామినేషన్స్. ఆ స్కిల్స్ ఏంటి? ఫస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే ఏ స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనే స్కిల్స్ మీద ఫస్ట్ అవగాహన ఉండాలి. వీ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ స్కిల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే మనకి ప్రాబ్లం ఉంది. ఈ స్కిల్స్ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పెషల్లీ దిస్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మే నాట్ మెన్షన్, వేరేస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ in its gazette notification, it is clearly mentioning that what kind of skills it is demands from the students. Union Public TGPSC, APPSC ఒక్కొక్కసారి మెన్షన్ చేయకపోవచ్చు, కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏంటంటే అది నోటిఫికేషన్ ఇచ్చే గెజెట్లో ఏ స్కిల్స్ మేము చూస్తాం ఒక స్టూడెంట్ రాసిన క్వశ్చన్స్ నుంచి అని క్లియర్లీ ఇట్స్ మెన్షనింగ్ అండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు మెన్షన్ చేస్తుంది ఆ స్కిల్సే. ఇప్పుడు దాని నుంచి నేను డిరైవ్ చేసి, చాలా జాగ్రత్తగా డిరైవ్ చేసి మై ఎక్స్పీరియన్స్, ఓకే, 7 మెయిన్స్ ఎగ్జామినేషన్, 3 ఇంటర్వ్యూస్, 7 times preliminary examination, and more than last 1 decade I have been teaching. From that I acquired lot of experiences. అంటే దాని నుంచి నేను చాలా జాగ్రత్తగా అంటే మెటిక్యులస్లీ I collected that kind of skills. What kind of skills that student must improve while preparing these examinations. Then automatically we can get through. We can get this success. విజయం రావాలంటే ఆ స్కిల్స్ ఉంటే అప్పుడు మనం ఏమవుతామంటే
మై ఇంటెన్షన్ హియర్ ఈజ్ టు మేక్ యూ ఇన్విన్సిబుల్. అంటే మనం ఈ ఎగ్జామినేషన్ ఫేస్ చేయడానికి వెళ్తే మీకు ఇంకా విజయమే తప్పే, విజయం కానీ అపజయం ఎరుగని విధంగా ఉండాలి. యూ మస్ట్ బి ఇన్విన్సిబుల్. ఓటమి ఎరుగని రీతిలో మీరు ప్రిపేర్ అవ్వాలి. దానికోసం ఏంటంటే యుద్ధానికి వెళ్తే లైక్ ఎ వారియర్. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మహాభారత్ ఆర్ రామాయణ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలైడ్ అండ్ ఒడిసీ ఆఫ్ ది గ్రీక్ ఎపిక్ స్టోరీ. అక్కడ వారియర్స్ ఉంటారు. అక్కడైతే హెక్టర్ అని ఇలా వారియర్స్ ఉంటారు తెలుసు. మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు లాంటి వారియర్స్ ఉంటారు. రామాయణంలో రాముడు, లక్ష్మణుడు, ఇంద్రజిత్తు లాంటి వారియర్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకు క్రోర్స్ ఆఫ్ ది పీపుల్, మిలియన్స్ ఆఫ్ ది వారియర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ వార్స్, బట్ వీ రిమెంబర్ ఓన్లీ ఫ్యూ పీపుల్. వై? బికాజ్ ఎందుకంటే దే ఆర్ ఇన్విన్సిబుల్ ఇన్ నేచర్. వాళ్ళు మెరుగుని విధంగా వాళ్ళు స్కిల్స్ ఉంటాయండి. అర్జునుడి దగ్గర చూసుకోండి ఎటువంటి అస్త్రాలు ఉంటాయో, కర్ణుడి దగ్గర చూసుకోండి, రాముడి దగ్గర చూసుకోండి, ఇంద్రజిత్తు చూడండి ఎలా ఏడిపిస్తాడు వాళ్ళని, లేకపోతే హెక్టర్ తీసుకోండి ఎలైడ్ అండ్ ఒడిస్సీలో. ఇంకా ఏ స్టోరీ అయినా మీరు తీసుకోండి, ఎంతటి స్పష్టంగా వాళ్ళు ఉంటారంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద బ్యాటిల్ గ్రౌండ్ దే అక్వైర్డ్ లాట్ ఆఫ్ స్కిల్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, డికేట్స్ మోస్ట్ ప్రాబబ్లీ. వాళ్ళు ఒక దశాబ్దాల పాటు వాళ్ళు ఆ స్కిల్స్ని అక్వైర్ చేసుకుని వాళ్ళు యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు. ఇంకా వాళ్ళు ఇన్విన్సిబుల్, దే ఆర్ ఇన్విన్సిబుల్. చూడండి యుద్ధాలు అయినా చాలా మంది బతికే ఉంటారు, గుర్తుకోండి. ఒకవేళ వాళ్ళు చనిపోయినా దే ఆర్ వారియర్స్ అండి. వాళ్ళ నేమ్ అలా ఉంటుంది, ఎంబ్రోస్డ్ ఇన్ ద హిస్టరీ, అలా ఎంబ్రోస్ అయి ఉంటుంది. వాళ్ళ అక్షరాలు గోల్డెన్ లెటర్స్తో రాయబడి ఉంటుంది అనమాట హిస్టరీలో. ఇప్పటికి మనం స్మరించుకుంటున్నాం ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ దట్ వార్స్ హ్యాపెండ్. అవునా కదా? అది. సో మనం ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదో అందరూ వెళ్తారు. మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామినేషన్ ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ అటెండింగ్. అవునా కదా? మనకు తెలిసి విషయం. కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్స్ ఆర్ సక్సెసింగ్, దే ఆర్ గెట్ సక్సెస్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఎందుకు అంటే దే హ్యావ్ ఇంప్రూవ్డ్ మెటిక్యులస్లీ, దే ఇంప్రూవ్డ్, దే ఫోకస్డ్ ఆన్ ద రిక్వైర్డ్ స్కిల్స్ ఫర్ టు ఫేస్ దిస్ ఎగ్జామినేషన్ అండి. ఆ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటో ముందే మీకు అవగాహన కలిగించడానికి, ఆ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పడానికి, ఆ స్కిల్స్ అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ స్కిల్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలో చూడడానికే ఈ ప్రోగ్రామ్ నేను పెట్టాను. దాని ప్రోగ్రామ్ ఏంటంటే అవాక్స్, అడ్వాన్స్డ్ రైటింగ్ అండ్ యాక్యురసీ కోర్స్ సెషన్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ కోర్స్ బిఫోర్ ఇనిషియేటింగ్ దిస్ టెస్ట్ సిరీస్ అండ్ మెంటర్షిప్ కోర్స్ అండి. చాలా వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా వేరే చోట అయితే మీకు డైరెక్ట్లీ క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ రాసేసేయండి అంటారు. క్వశ్చను ఆన్సర్లో ఏంటంటే ఫీడ్బ్యాక్ కొంచెం ఇచ్చేస్తారు అన్నమాట. ఇదిగోండి ఇది ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్లో నీ ప్రాబ్లం చేశారు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెలవెంట్ అంటారు, రిలవెంట్గా లేదు మీ క్వశ్చన్ అంటారు అంతే. అసలు వాట్ ఈజ్ రిలవెంట్? మీ క్వశ్చన్ తెలుగులో అయితే ఔచిత్యవంతంగా లేదండి, రిలవెంట్ లేదండి అంటారు. ఔచిత్యవంతంగా అసలు రిలవెంట్ ఏంటి, ఔచిత్యం అంటే ఏంటి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రబుల్. ఏదో ఒక పెద్ద సంస్కృత మంత్రంలాగా వినపడుతుంది ఆ పదం. రిలవెంట్ అంటే కన్సైజ్గా లేదండి మీ క్వశ్చన్ అంటారు. కన్సైజ్ అంటే తెలుగులో క్లుప్తంగా లేదు, ఏదో ఇలా బీటింగ్ అరౌండ్ ది బుష్ లాగా చెప్పారు, ముక్కు ఎక్కడంటే ఇలా తిరిగే చెప్పారు, అలా రాశారు, కుదరలేదంటారు. లెంగ్తీగా రాశారు, కన్సైజ్గా లేదు. అసలు క్లుప్తత అంటే ఏంటి? చెప్పే విషయాన్ని క్లుప్తంగా చెప్పడం, కానీ డొంక తిరుగుడు మార్గంలో చెప్పకపోవడం కన్సైజ్ అంటారు. అది కన్సైజ్. అది ఏంటి? ఆ అర్థం ఏంటి? ఆ స్కిల్స్ ఎలా వస్తుంది? తర్వాత వర్డ్ లిమిట్ ఎలా ఫాలో అవ్వాలి? అంత ఈజీ కాదు కదా. తర్వాత క్వశ్చన్స్ అన్నీ ఎలా రాయాలి? ఏ ఒక్క క్వశ్చన్ వదిలేసినా నువ్వు అక్కడ సక్సెస్ కావు. ఇది ఈజ్ పాస్ అయ్యే ఎగ్జామ్ కాదు. కంపారిటివ్లీ యూ హ్యావ్ టు గెట్ ది అట్లీస్ట్ 0.5 మార్క్స్ ఎగెనిస్ట్ ది అదర్ క్యాండిడేట్. నీ పక్కన ఉన్నవాడి కంటే 0.5 మార్క్స్ ఎక్కువ సంపాదిస్తూ పోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఎ కంపారిటివ్ ఎనాలిసిస్, కంపారిటివ్లీ విత్ అదర్ క్యాండిడేట్స్. అంతేగాని పాస్ అవుతా ఆడికి ఈడు వచ్చేస్తే ఇద్దరు పాస్ అయిపోయినట్టు ఉండదు ఎగ్జామినేషన్లో. సో వెరీ డేంజరస్ ఎగ్జామినేషన్. ఇలా కొన్ని మనం ఏంటంటే మనం కొన్ని అర్థవంతం కాని కొన్ని పదాలు ఉంటాయి, అదే రిలవెంటు, కన్సైజు, ఇలా కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట. ఈ పదాలే ఈ స్కిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గెజెట్లో చెప్పబడిన వాటి నుంచి, మా ఎక్స్పీరియన్స్ నుంచి కొన్ని తీసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ అవాక్స్ ప్రోగ్రామ్ ఏంటంటే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ద కంటెంట్ ఆఫ్ దిస్ కోర్స్. ఇట్స్ ఎ షార్ట్ సెషన్. Before actually we will begin this test series and mentorship program,
everyone must understand what kind of skills that you have to develop and what kind of things that you have to focus while answering this Union Public Service Commission TGPS or APPSC examination. మీరు ఏపీపీఎస్సీ యూపీఎస్సీ క్వశ్చన్స్ రాసేటప్పుడు దేని మీద ఏ విషయాల మీద ఫోకస్ చేయాలి, ఒకటి ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వస్తుంది. మేము క్వశ్చన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు, మూల్యాంకనం చేసేటప్పుడు ఏటిని చూస్తామో మీకు ముందే అవగాహన ఉండాలి. సో దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ 10 days 15 daysలో మీరు సర్టెన్ స్కిల్స్ మీకు అడాప్ట్ అయిపోతాయి. సో దట్ వెంటనే ఇంకా సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తూ వెళ్ళొచ్చు. సబ్జెక్ట్ ప్లస్ స్కిల్స్ ఉంటాయండి. సబ్జెక్టే కాదు, బట్ ఎవ్రీ వన్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ సబ్జెక్ట్. క్వశ్చన్ ఇస్తారా, ఆన్సర్ ఎంత బాగుంది, మ్యాటర్ రాస్తారు, ఇన్ఫర్మేటర్. సో దిస్ కోర్స్ ఈజ్ ఓకే టు ఎనేబుల్ యూ టు నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ సబ్జెక్ట్ అండ్ బియాండ్ సబ్జెక్ట్ అండ్ మోటివ్ బిహైండ్ దట్ సబ్జెక్ట్. అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్ చూస్తారనమాట. ఈ కోర్స్ ఏంటంటే, కోర్స్ కంటెంట్ ఏంటంటే 10 things ఉంటాయి అనమాట. నెంబర్ 1 ఏంటంటే, ఈ కోర్సులో మనం ఫోకస్ చేసే విషయం ఏంటంటే, నెంబర్ 1 ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ నేను తర్వాత ఈ కంటెంట్ తర్వాత ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. దాని కింద ఉన్న అన్నీ చెప్తాను. ఫస్ట్ కంటెంట్, ఈ కోర్సులో ఉండే కంటెంట్. నెంబర్ 1 ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. నెంబర్ 2 ఏంటంటే, స్కాన్ ది హోల్ పేపర్. స్కాన్ ది హోల్ క్వశ్చన్ పేపర్. All the question paper and assess based on exam room strategy. This is the second important thing. Next, third one, select the question. Select the question. Because bunch of questions unte అందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. Select the question and understanding the question. And understanding the question. Understanding the question. Select and understanding the question. ఈ ఫస్ట్ ఏంటంటే, మనం ఈ కంటెంట్లో అవాక్స్ ప్రోగ్రాంలో మనం నేర్చుకునే మొత్తం 10 ఉంటాయండి. 10 ఇష్యూస్ ఉంటాయి కంటెంట్. నెంబర్ 1 ఏంటంటే ఎగ్జామ్ రూమ్ స్ట్రాటజీ. మనం బిఫోర్ ఎగ్జామ్ రూమ్కి వెళ్ళేటప్పుడే మనకు ఒక వ్యూహం ఉండాలన్నమాట. అదే ఎగ్జామ్ రూమ్ వ్యూహం అని కూడా అనొచ్చు తెలుగులో సింపుల్గా. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, మనకి ఒక క్వశ్చన్ పేపర్ చేతిలో పెడతారు, ఏదో టెస్ట్ సిరీస్లో కానీ ఎగ్జామ్ రూమ్లో కానీ. అప్పుడు పెట్టినప్పుడు అక్కడ ఆ క్వశ్చన్ పేపర్ చేతిలోకి రాగానే ఫస్ట్ స్కాన్ చేసేయాలి. దాన్ని సింపుల్గా ఓవరాల్ అబ్జర్వ్ చేసేయాలి. ఎంత టైంలో అంటే విత్ ఇన్ 1 minute ఎంటైర్ క్వశ్చన్ పేపర్లో 15 questions ఉన్నాయి అనుకోండి. 15 into అరౌండ్ 24 questions వస్తాయి టీజీపీఎస్సీ అయితే. ఆ 24 questions వెంటనే స్కాన్ చేసేయాలి. స్కాన్ చేసి ఓకే, మనకి 3 hours టైం లిమిట్లో మనం ఏం చేయాలి అనే దాన్ని ఒక ఎగ్జామ్ రూమ్ ముందే వేసుకుంటాం, ముందే ప్రిపేర్ అయిపోతాం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. ఆ ఎగ్జామ్ దానికి అనుకూలంగా అక్కడ 3 hours కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ఎందుకంటే మనం అనుకున్నట్టు బ్యాటిల్ గ్రౌండ్ ఉండదు. సో ఏం చేయాలనేది నెక్స్ట్, దీనికోసం మనం నీట్గా డిస్కస్ చేసేస్తాం ఇప్పుడే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే, మనకు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఏ క్వశ్చన్ రాయాలి అనేది సెలెక్ట్ చేసుకోవడం, దట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి.
ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేయాలనడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అదే చెప్తాను నేను. ఆ సెలెక్ట్ చేసుకున్నాక ఆ క్వశ్చన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలో దానికి పూర్తిగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏ ఒక్క వర్డ్ అర్థం అవ్వకపోయినా ఇంకా క్వశ్చనే సెలెక్ట్ చేసుకోకూడదు మనం. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది క్వశ్చన్ ఎలా అంటే నిగూఢంగా కొన్ని ఉంటాయి అనమాట, ఇంప్లాయిడ్ మీనింగ్స్తో కొన్ని ఉంటాయి అనమాట. అవి ఏంటి, ప్రతి క్వశ్చన్లో కంపల్సరీలీ దేర్ ఆర్ 5 పార్ట్స్, 5 కాంపోనెంట్స్ ఉంటాయండి. ప్రతి క్వశ్చన్లో 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలు ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ ఇన్వారియబుల్లీ హ్యావింగ్ ది 5 కాంపోనెంట్స్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదంతా మనం డిస్కస్ చేస్తాం. ఈ 3. నెక్స్ట్ 4th ఏంటంటే నెక్స్ట్ కంటెంట్ ఆఫ్ దిస్ కోర్స్ ఏంటంటే రైట్ డ్రాఫ్ట్ ఆన్సర్. రైట్ డ్రాఫ్ట్ ఆన్సర్. at least in our mind. ఒక ప్రతి ఏ క్వశ్చన్ అయితే మనం రాయబోతాం దాని చిత్తు ప్రతిని తయారు చేసుకోవాలి. చిత్తు ప్రతి మనకి చిత్తు ప్రతి అని కొన్ని పేజీలు ఇస్తాడు, రఫ్ పేజ్, రఫ్ వర్క్కి. దాంట్లోనో ఎక్కడో మార్జిన్లో లేకపోతే మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీద ఇఫ్ పాసిబుల్ ఆ చిత్తు ప్రతి తయారు చేసుకోవాలి. అది అట్లీస్ట్ మైండ్లో. అదే జనరల్ ఎస్సే అనుకోండి, కంపల్సరీ చిత్తు ప్రతి తయారు చేసుకోవాలి, అది విజిబుల్గా రఫ్ పేపర్ మీద, ఎందుకంటే చాలా తక్కువ ఎస్సే. అదే క్వశ్చన్ పేపర్ అనుకోండి, అట్లీస్ట్ మన మైండ్లో కూడా తయారు చేసి ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ వెల్ బిఫోర్ ది ఎగ్జామినేషన్, ముందే బాగా ప్రాక్టీస్ చేసేసారు అనుకోండి, ఏది రాయాలన్నది మైండ్లో డిసైడ్ అయిపోద్ది. ఇంట్రడక్షన్ ఏంటి, బాడీ ఏంటి, కంక్లూజన్ ఏంటి, చక్కగా ఒకటి వచ్చేస్తే దాన్ని సింపుల్గా ఒక 10 నిమిషాల టైంలో 12 నిమిషాల టైంలో అక్కడ పెట్టేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ వీ కాంట్ డూ ద వర్క్ ప్రాపర్లీ. మనకి ఇక్కడ పర్ఫెక్షనిజం మెయింటైన్ చేయాలి, అంతేగాని ఏదో 80% సక్సెస్ అవుతామంటే కుదరదు కదా అది. సో రైట్ డ్రాఫ్ట్ స్ట్రక్చర్, దీని మీద చాలా చక్కగా మీకు చెప్పబడుద్ది ఎలాగనేది. తర్వాత నెక్స్ట్ కంటెంట్ అవుట్ ఆఫ్ ది 10 ఇష్యూస్ ఆఫ్ ది కంటెంట్ 5th ఇష్యూ ఏంటంటే ఇందులో ఈ 5th ఇష్యూస్లో ఇంట్రడక్షన్. ఈ క్వశ్చన్కి నేను మాట్లాడేది జనరల్ ఎస్సే కాదండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం ఎలా రాయాలి, అసలు క్వశ్చన్కి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది. క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవ్రీ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్ పేపర్ మస్ట్ హ్యావ్ ది ఇంట్రడక్షన్ బట్ షుడ్ నాట్ అటెంప్ట్ ది ఇంట్రడక్షన్. మనం ఇంట్రడక్షన్ అటెంప్ట్ చేయకుండానే, ప్రయత్నించకుండానే ఇంట్రడక్షన్ రాయాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, 200 వర్డ్స్ రాయాలనుకోండి, టీజీపీఎస్లో 200 వర్డ్స్ క్వశ్చన్ ఉంటుంది. ఇందులో ఇంట్రడక్షన్కి మనం ప్రయత్నం చేసామనుకో ఒక 50 వర్డ్స్ అయిపోతాయి. కంక్లూజన్ ఒక 50 వర్డ్స్ అయిపోయినాయి అనుకోండి, 100 వర్డ్స్ బాడీ సరిపోదు కదా. అందువల్ల ఇంట్రడక్షన్ చాలా కన్సైజ్డ్గా, చాలా ఈ అటెంప్ట్ చేయకుండానే అటెంప్ట్ చేసేయాలి. అదొక స్కిల్స్ అనమాట, టాప్ మోస్ట్ స్కిల్స్. అదే జనరల్ ఎస్సేలో కంపల్సరీ ప్రయత్నించి ఇంట్రడక్షన్ రాయాలి. అక్కడ 1000 వర్డ్స్ ఉంటాయి, అవునా కదా. అందువల్ల ఇక్కడ దిస్ ఇంట్రడక్షన్ ఫర్ ఏ క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది జనరల్ ఎస్సే. చాలా జాగ్రత్తగా డెవలప్ చేయాలి, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్. ఈ 5th ఇంట్రడక్షన్ తర్వాత బాడీ ఉంటుంది. ఈ బాడీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోనే కంక్లూజన్ ఎలా రాయాలి ఇది. అదే ఎస్ఏకి అయితే ప్రయత్నించి చాలా జాగ్రత్తగా రాస్తాం, క్వశ్చన్కి అయితే డిఫరెంట్గా ఉంటాం. క్వశ్చన్ కూడా ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ డెవలప్ చేయాల్సిందే, తప్పదు. ఈ స్కిల్స్ మనం దీని మీద ప్రాక్టీస్ చేస్తాం. ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం, బాడీ, ప్రధాన భాగం, కంక్లూజన్, ముగింపు ఎలా ఉండాలి ఒక క్వశ్చన్కి. ఇవి మనం చాలా జాగ్రత్తగా ఏమేం కావాలి ఫస్ట్ నేర్చుకుని తర్వాత జాగ్రత్తగా వెళ్తాం. దీస్ ఆర్ ది 5 ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th ఏంటంటే తర్వాత మనం ఏంటంటే
మెయింటైనింగ్ వర్డ్ లిమిట్. మెయింటైనింగ్ వర్డ్ లిమిట్. మెయింటైనింగ్ వర్డ్ లిమిట్ అండి. అసలు మనం ఏంటంటే ఎన్ని పదాల్లో ఆన్సర్ రాయాలో ఆ పదాలు మెయింటైన్ చేయడం అనేది ఈజీ కాదు. ఇక్కడ మనం టెస్ట్ సిరీస్లో 1-2 క్వశ్చన్లు మనం ఇచ్చేస్తాం కదా, 1-2 క్వశ్చన్లు ఎంతైనా టైంలో చక్కగా రాసేస్తారు. బట్ వెరేజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ రూమ్లో మనకి 3 గంటల వ్యవధిలోనే ఈ వర్డ్ లిమిట్ రాయడం అనేది అంత ఈజీ కాదు, అన్లెస్ యూ ప్రాక్టీస్డ్. ఇంటెన్సివ్ ప్రాక్టీస్, చాలా సీరియస్గా చాలా ఇంటెన్సివ్గా ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఈ వర్డ్ లిమిట్ మెయింటైన్ చేయడం దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్ అండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. దీనికి కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేయాలని మనం చెప్పబడతాయి అన్నమాట. తర్వాత 7th ఇష్యూ ఏంటంటే కంటెంట్ పాయింట్ వైజ్. ఈ రాసేదాన్ని అసలు ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది. పాయింట్ వైజ్ రాయాలా లేకపోతే పారా వైజ్ రాయాలా అని ఒకటి ఉంటుంది కదా, మనకు తెలుసు ఇదనమాట. ఈ రెండిట్లో ఏది రాయాలి, లేదా బోత్, బ్లెండ్ ఆఫ్ బోత్, రెండు కలిపి రాయాలా? బోత్, రెండింటిని కలిపి రాయాలని పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఒక్కొక్కసారి పాయింట్ వైజే రాస్తాం, ఒక్కొక్కసారి పారా వైజే రాస్తాం, ఒక్కొక్క క్వశ్చన్లో ఈ రెండింటిని కలిపి బ్లెండ్ ఆఫ్ బోత్ కలిపి రాస్తాం. ఏ క్వశ్చన్కి ఏది రాయాలి, అక్కడ టైం అనేది ఒకటి, అంటే అదే ఎగ్జామినేషన్ రూమ్ స్ట్రాటజీ అంటారు. అసలు ఆ టైంలో మనకి ఎంత టైం ఉందనేది ఒకటి చూస్తాం. ఆ క్వశ్చన్ డిమాండ్ బట్టి కొన్ని డిస్కస్ క్వశ్చన్లు ఎప్పుడు పాయింట్ వైజ్ రాయకూడదండి. అకౌంట్ ఫర్ అంటారు, ఎక్స్ప్లెయిన్ అనే దాన్ని కూడా కొన్ని పాయింట్ వైజ్ రాయొచ్చు. ఒక్కొక్క కీవర్డ్స్ని బట్టి మనం అక్కడ ఉంటుంది అనమాట. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు సబ్జెక్ట్ వైజ్ కాదు అది. అక్కడ టైం లిమిట్ ఇదంతా పాయింట్ వైజ్ రాయొచ్చు, పారా వైజ్ రాయొచ్చు, లేదా రెండింటిని కలిపి రాయాలి. ఏది రాసినా రెండింటి ఒక నిట్, ఒక పూల దండలాగా ఒక అద్భుతంగా వీవ్ చేయాలి దాన్ని, ఆ క్వశ్చన్ని. అది ఒక పెద్ద స్కిల్స్ అండి. దీని మీద మనకి మార్క్స్ ఆధారపడి ఉంటాయి. అది ఎలాగా, ఏ టైం, ఏ క్వశ్చన్కి పాయింట్ వైజ్, ఏ క్వశ్చన్కి పారా వైజ్, ఏ క్వశ్చన్కి రెండింటినీ కలిపి, ఇవంతా చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే కంటెంట్లో నెక్స్ట్ ఏంటంటే ఏ క్వశ్చన్ రాసినా కన్సైజ్గా ఉండాలి. కన్సైజ్ అంటే క్లుప్తత. ఈ వర్డ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదే మెయిన్స్ మనకి. క్లుప్తతగా ఉండాలి, క్లుప్తంగా. ఆ ఇచ్చే రైటింగ్ ఎలా ఉండాలంటే కన్సైజ్, క్లుప్తంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రిలవెంట్గా ఉండాలి. రిలవెంట్, ఇట్ షుడ్ బి రిలవెంట్, ఆన్సర్ షుడ్ బి రిలవెంట్. రిలవెంట్ మనం ఏంటంటే తెలుగులో ఏమంటారంటే ఔచిత్యం, ఔచిత్యంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇందులోనే నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఎగ్జాక్ట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. ఎగ్జాక్ట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ పదాలు చాలా జాగ్రత్తగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గెజెట్లో ఇస్తారు, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇస్తారన్నమాట. మేము ఆన్సర్లు ఎక్కువ, ఏ ఆన్సర్కి ఎక్కువ మార్కులు ఇస్తాం, ద బెస్ట్ ఆన్సర్ విల్ బి అవార్డెడ్ గుడ్ మార్క్స్. బెస్ట్ ఆన్సర్ అంటే వాళ్ళు చెప్తారు ఈ వర్డ్స్ అనమాట. ఈ వర్డ్స్ నేను కూడా కాయిన్ చేసిన కాదు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గెజిట్లోంచి తీసుకున్న. యూ కెన్ రిఫర్ ఆల్సో, యూ కెన్ వెరిఫై ఆల్సో. అందులో ఫస్ట్ పదం ఏంటంటే కన్సైజ్, క్లుప్తంగా రాయాలి ఆన్సర్ అంట. తర్వాత రెలవెంట్గా ఉండాలి, ఔచిత్యవంతంగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్టివ్ అండ్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే భావ వ్యక్తీకరణ సూటిగా స్పష్టంగా ఉండాలి. సూటిగా స్పష్టంగా మీ చెప్పే విషయం ఉండాలి. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్. ఈ కన్సైజ్డ్గా ఎలా మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ రిలవెంట్ ఆన్సర్ అంటే ఎలా రాయాలి, నెక్స్ట్ ఎగ్జాక్ట్ అండ్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి అనేది మీకు ఈ కోర్సులో భాగంగా మీకు చెప్పబడతాయి అనమాట. దాన్ని మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక 9th ఇష్యూ
ఈ కోర్సులో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే ఫోకస్ ఆన్ లాంగ్వేజ్. ఫోకస్ ఆన్ లాంగ్వేజ్. భాషా ప్రావీణ్యత. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ సబ్జెక్ట్ పెట్టేశామా కానీ భాష మీద ప్రయారిటీ ఇవ్వరు, లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇవ్వరు. బట్ ఈ అవార్డ్స్ లో భాగంగా ఒక లాంగ్వేజ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మీకు బోధించబడద్ది. ఓకే, we will teach how to focus on the language, what kind of language that we have to utilize అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్ ఎలా ఫోకస్ చేయాలంటే వెర్బ్స్, యాడ్జెక్టివ్స్ అంటే క్రియాపదాలు, విశేషణ పదాలు, ఒక వాక్యం, ఓకే, ఒక సెంటెన్సెస్ ఎలా ఉండాలి, ఒక పేజ్ సెటప్ ఎలా ఉండాలి, పారా వైజ్ ఉండాలా, పాయింట్ వైజ్ ఉండాలా, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇదంతా భాషకి సంబంధించిన ఒక విషయం. ఈ భాషకే ఎక్కువ మార్కులు ఇవ్వబడతాయి. ఇది ఫోకస్ చేస్తేనే మీకు ఇందాక రిలవెంట్ వస్తుంది, క్లుప్తత వస్తే అన్నిటికీ ఉంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా దీని మీద మనం ఫోకస్ చేయాలి. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మేము కూడా ఒక 500 వర్డ్స్ ఇస్తూ ఉంటాం, ఇంగ్లీష్లో తెలుగులో కూడా, ఒక వెర్బ్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, మేము క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఫీడ్బ్యాక్లో కూడా మీకు భాష ఎలా ఉందనేది కూడా మీకు ఫీడ్బ్యాక్లో ఇస్తూ ఉంటాం అనమాట. ఇక 10th ఈ కంటెంట్లో నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే హోలిస్టిక్ అండ్ లాజికల్ అప్రోచ్. హోలిస్టిక్ ఆర్ లాజికల్ అప్రోచ్. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఇది ఉండాలి, హోలిస్టిక్గా ఆన్సర్ రాయాలంటే ఆల్ కార్నర్స్లో, ఆల్ యాంగిల్స్లో మీ ఆన్సర్ ఉండాలన్నమాట. అంటే మీరు హ్యూజ్ నాలెడ్జ్లో ఆల్ డైమెన్షన్లో నేను థింక్ చేయగలుగుతాను అనేది ఒకటి ఉండాలి. ఈ హోలిస్టిక్ అంటే మనం తెలుగులో దీన్ని ఏమంటారంటే హేతుబద్ధంగా ఉండాలి. ఆన్సరు హేతుబద్ధంగా, హేతుబద్ధంగా లాజికల్గా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు యూపీఎస్సీ లెవెల్లో ఎగ్జామ్ రాస్తున్నారు, ఐఏఎస్ ఎగ్జామ్ లెవెల్లో రైటింగ్ ఉండాలి. అంతేగాని మన 10th క్లాస్ ఇంటర్ బీటెక్ కాదండి, ఇట్స్ నాట్ ఏ బీటెక్ ఎంటెక్లు కాదు, వాడికి నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. బట్ హియర్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ యూ షుడ్ కంటైన్ సర్టెన్ స్కిల్స్ అనమాట. వాటిని చూస్తారంటే ఏంటంటే ద మోటివ్ బిహైండ్ యువర్ ఆన్సర్, ఏ ఉద్దేశంతో నువ్వు ఆన్సర్ రాస్తున్నావు అనేది ఉంటుంది అనమాట. ఎంప్లాయిడ్గా ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు వీటిని గమనిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వై యు ఆర్ ఫేసింగ్ దిస్ కంట్రీస్ హైయెస్ట్ ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ టు సర్వ్ ది నేషన్, టు సర్వ్ ది పీపుల్. ఒక పబ్లిక్ సర్వీస్ చేయాలంటే సర్టెన్ నీకు ఒక కొన్ని యాటిట్యూడ్ ఉండాలి, కొన్ని స్కిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపాషన్ ఉండాలి, ఓకే, దయ కలిగి ఉండాలన్నమాట. ఓకే, కంట్రీ అంటే ప్యాట్రోయిటిజం ఉండాలి, లవ్ ఉండాలి, ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీ వెనకాల. దీన్ని ఏమంటారంటే చాలా బియాండ్ ఉంటుంది. ఇది లాంగ్వేజ్కి అప్రోచ్ అవుద్ది, పేజ్ సెటప్కి మీ డిసిప్లిన్ ఎలా ఉందో కూడా మీ క్వశ్చన్ రాసేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్కి రాసేస్తే ఉపోద్ఘాతం రాసేటప్పుడు నుంచి ఫైనల్ కంక్లూజన్ రాసేటప్పుడు బరికేస్తారు వాళ్ళు. వాడికి డిసిప్లిన్ లేదు, పేషెన్స్ లేదు. మీ పేషెన్స్ కూడా మీ పేజ్ సెటప్లో తెలిసిపోద్ది. మీరెవ్వరో తెలియకుండా, మీ ఫోటో ఏమీ చూడకుండా మీరు రాసిన స్క్రిప్ట్ని బట్టి మీ యొక్క పర్సనాలిటీ మొత్తం ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఆన్సర్. దట్స్ వాట్ ఎవాల్యుయేటర్ విల్ అబ్జర్వ్ ఫ్రమ్ యువర్ స్క్రిప్ట్. ఇవన్నిటిని ఏం చూస్తారు అనేది ఇక్కడ మనం చూడబడుతుంది. ఇది హోలిస్టిక్ లాజికల్ అప్రోచ్. ఈ విధంగా దిస్ ఈజ్ వాట్ ది అవార్డ్స్ ప్రోగ్రామ్ అండి. అవార్డ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా మీకు 10 కంటెంట్స్ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు మనం బోధించుకుందాం.